ఫ్రెండ్స్, గత 10 రోజులుగా సంచలనం సృష్టిస్తున్న కోల్కతా డాక్టర్ కేస్ మనందరికీ తెలిసిందే. ఇందులో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటి? ఈ కేస్ ఎందుకు ఇంత డిలే అవుతుంది? సుప్రీంకోర్టు ఈ కేస్ గురించి ఏమంటుంది? అలానే సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన ఆ సంచలన నిజాలు ఏంటి అన్న ఇటువంటి విషయాల్లో చాలా వరకు క్లారిటీ లేదు. ఒక్కొక్క మీడియా ఛానళ్లు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కలాగా పోర్ట్రేట్ చేస్తున్నాయి. ఈ వీడియోలో క్లియర్ గా అన్ని విషయాల గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఆగస్ట్ 9 కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం దారుణంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ జూనియర్ డాక్టర్ ని ఒక్కరు కాదు, చాలా మంది బలవంతం చేశారు. ఇందులో చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు, పొలిటీషియన్ పిల్లలున్నారు. అంతేకాకుండా ఆర్జికార్ మెడికల్ కాలేజ్ ఎక్స్ ప్రిన్సిపల్ హస్తం కూడా ఈ కేసులో ఉందేమో అని ఎలిగేషన్స్ కూడా వస్తున్నాయి. ఈ కేసు ఫస్ట్ వెస్ట్ బెంగాల్ పోలీస్ కి వెళ్ళింది. అయితే వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆగస్ట్ 15 దాకా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టు చేస్తూ ఆధారాలన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారు అని చాలా ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో సివిక్ వాలంటీర్ గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేసి తనే ఈ నేరం అంతా చేశాడని చెప్పి తన మీద నింద వేసి ఈ కేసుని క్లోజ్ చేద్దామనుకున్నారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. అయితే ఫస్ట్ ఈ కేసుని సూసైడ్ లా చిత్రీకరించి కొట్టివేద్దామనుకున్నారు. కానీ అది ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత అలా కుదరలేదు. అక్కడ వర్క్ చేస్తున్న డాక్టర్స్ అందరూ ప్రెషర్ చేయడం వల్ల ఈ కేసు మళ్ళీ రీఓపెన్ అయింది. అయితే ఆగస్ట్ 15వ తారీఖున ఈ కేసుని సిబిఐ హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసింది. అదే రోజున వెస్ట్ బెంగాల్ సీఎం అయిన మమతా బెనర్జీ ఆ లేడీ డాక్టర్ కి న్యాయం జరగాలని వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడం ప్రారంభించింది. ఇక్కడ వింతేంటంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్, అలానే హెల్త్ మినిస్టర్, అలానే హోమ్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీయే. కాకపోతే తనే వచ్చి ఆ లేడీ డాక్టర్ కి న్యాయం జరగాలి అని పోరాడడం అసలు ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆమె పోరాటం చేసే బదులు ఈ కేసు పై కొద్దిగా ఎక్కువ దృష్టి పెట్టి ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేసే అధికారం తనకుంది. కానీ తను ఇలా ఎందుకు చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఈమె ఎవరిపై ప్రొటెస్ట్ చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. తర్వాత ఆగస్ట్ 16 అంటే ఆగస్ట్ 16వ తారీఖు సుప్రీంకోర్టు బరిలోకి దిగింది. ఈ కేసు మేం హ్యాండిల్ చేస్తామని తేల్చి చెప్పేసింది. సుప్రీంకోర్టు జడ్జ్ డివై చంద్రచూడ్ గారు ఈ కేసుని లీడ్ చేశారు. అయితే సుప్రీంకోర్టు సిబిఐకి ఆగస్ట్ 22వ తారీఖు దాకా టైం ఇచ్చి కోల్కతా డాక్టర్ కేసులోని ఇనీషియల్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయాలని తేల్చి చెప్పేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆగస్ట్ 22న సిబిఐ రిపోర్ట్స్ ని సబ్మిట్ కూడా చేసింది. ఫ్రెండ్స్, ఈ కేసులో కోల్కతా డాక్టర్ తరపున తుషార్ మెహతా ఈ కేసుని వాదిస్తున్నారు. తుషార్ మెహతా ఆరోపణలు ఏంటంటే వెస్ట్ బెంగాల్ పోలీసులు అక్కడ ఉన్న ఆధారాలన్నీ తారుమారు చేశారు అని, అలానే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా ఎవరినో కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయని తుషార్ మెహతా ఆరోపిస్తున్నారు. డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ కూడా మా అమ్మాయిపై చాలా మంది కలిసి దాడి చేశారు, ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది అని ఆరోపించారు. వెస్ట్ బెంగాల్ పోలీసుల తరపున అలానే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తరపున కపిల్ సిబల్ ఈ కేసుని వాదిస్తున్నారు. కపిల్ సిబల్ సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ కి ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఈయన చాలా పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్న వ్యక్తి. ఈయన తలుచుకుంటే ఈజీగా ఈ కేసుని క్లోజ్ చేయగలడు. అయితే అలాంటి వ్యక్తి ఏమంటున్నాడంటే ఈ కేసులో ఎటువంటి తప్పులు జరగలేదు, ఎటువంటి ఆధారాలు కూడా తారుమారవ్వలేదు, అక్కడ ఎలా అయితే ఉన్నాయో ఆధారాలు ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి అని ఆరోపిస్తున్నారు. ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కానీ వెస్ట్ బెంగాల్ పోలీసులు కానీ ఎటువంటి తప్పు చేయలేదు, వాళ్ళందరూ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా వర్క్ చేస్తున్నారు అని ఆరోపించారు. ఈయనతో పాటు చాలా మంది లాయర్స్ కూడా ఈయన వర్డ్స్ కి సపోర్ట్ చేశారు. ఆగస్ట్ 22వ తారీఖున ఈ ఇద్దరు లాయర్స్ మధ్య చాలా పెద్ద యుద్ధం జరిగినట్టే చెప్పుకోవాలి. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని సుప్రీంకోర్టు జడ్జ్ చదివి చాలా షాక్ అయ్యారు. ఆగస్ట్ 9 మిడ్ నైట్ చాలా మంది ఈ అమ్మాయిపై దాడి చేసి ఆమెను క్రూరంగా చంపేశారు. ఉదయం 10:10 ఈ కేసు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ అయింది. అయితే ఎఫ్ఐఆర్ మాత్రం రిజిస్టర్ అవ్వలేదు. అయితే అక్కడ ఓన్లీ కేసు అనేది రిపోర్ట్ అయింది. అంటే వెస్ట్ బెంగాల్ పోలీసులకి అక్కడ ఒక రేప్ అండ్ మర్డర్ జరిగింది అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే వెళ్ళింది. తర్వాత ఉదయం 11 గంటలకు ఆర్జికార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తన అసిస్టెంట్ తోటి ఆ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయించాడు.
ఫస్ట్ అతను ఆ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్కి మీ అమ్మాయికి హెల్త్ బాలేదు అని మాత్రమే చెప్పి పెట్టేశాడు. తరువాత 22 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, త్వరగా రండి అని ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు. ఒక డాక్టర్ అయి ఉండి అంత దారుణమైన స్థితిలో పడి ఉన్న ఆ అమ్మాయిని సూసైడ్ చేసుకుంది అని ఎలా చెప్పగలిగారు? ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ నుంచి చాలా బ్లడ్ వస్తుంది, అలానే ఎముకలన్నీ విరిగిపోయాయి. ఈ సిచ్యువేషన్ చూసిన ఏ మనిషి అయినా కూడా అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పగలుగుతారు. కానీ వారు అలా ఎందుకు చెప్పారు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్ వాళ్ళని ప్రశ్నించారు. ఈ విషయం వినగానే ఆగస్టు 10వ తారీఖు మధ్యాహ్నానికి డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే పేరెంట్స్ రాగానే ఆ అమ్మాయి బాడీని పేరెంట్స్కి అప్పగించలేదు. ఈ విషయంపై కూడా సుప్రీంకోర్టు వాళ్ళని ప్రశ్నించింది. మీరు సూసైడ్ అని పేరెంట్స్కి చెప్పినప్పుడు ఆమె బాడీని ఎందుకు వాళ్ళకి చూపించలేదు అని సుప్రీంకోర్టు వాళ్ళని ప్రశ్నించింది. తరువాత ఆ లేడీ డాక్టర్ పోస్ట్ మార్టం సాయంత్రం 6:10 స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఒక బాడీకి పోస్ట్ మార్టం చేయాలంటే ముందు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వాలి. అలా జరిగితేనే పోస్ట్ మార్టం చేయాలి. ఈ విషయం ప్రతి పోలీస్ ఆఫీసర్కి తెలుసు. అయితే జనరల్గా సూసైడ్ చేసుకున్న వ్యక్తులకి పోస్ట్ మార్టం చెయ్యరు. కానీ ఈ కేసులో మీరు ఎందుకు పోస్ట్ మార్టం చేశారు అని సుప్రీంకోర్టు జడ్జ్ ప్రశ్నించారు. ఈ అమ్మాయి బాడీని రాత్రి 8:45 వాళ్ళ పేరెంట్స్కి అప్పగించి తరువాత క్రిమేట్ చేశారు. ఈ అమ్మాయి బాడీని క్రిమేట్ చేసిన తర్వాత రాత్రి 11:40 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ పాయింట్ని సుప్రీంకోర్టు జడ్జ్ అడుగుతూ మాకు చాలా షాకింగ్గా ఉంది. అసలు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారు? ముందే రిజిస్టర్ చేయాలి కదా అని క్వశ్చన్ చేసింది. పోస్ట్ మార్టంలో అన్ని సాక్ష్యాలు తారుమారు చేశారని క్లియర్గా తెలుస్తుంది. ఇంత ఫాస్ట్గా ఎందుకు పోస్ట్ మార్టం చేయాలి అని పాయింట్ రేస్ చేశారు. ఈ ఆరోపణల గురించి కపిల్ సిబల్ ఏమన్నాడంటే, హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్కి రావడానికి చాలా టైం పట్టింది, అందుకే ఎఫ్ఐఆర్ లేట్ అయింది అని చెప్పాడు. అయితే కోల్కతాలోని సేమ్ ఏరియాలోనే పోలీస్ స్టేషన్ అలానే హాస్పిటల్ రెండూ ఉన్నాయి. హాస్పిటల్ అలానే పోలీస్ స్టేషన్ మధ్య దూరాన్ని కవర్ చేయడానికి అర్ధగంట కూడా పట్టదు. అయితే పోస్ట్ మార్టం జరిగింది 6 గంటలకు, కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది 11 గంటలకు. అయితే హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్కి రావడానికి 4 గంటలు పట్టిందా? అలాంటిది మీకు 4 అవర్స్లో ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ నుంచి పోలీస్ స్టేషన్కి రాలేకపోయారా అని సుప్రీంకోర్టు వాళ్ళని గట్టిగా ప్రశ్నించింది. ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఒక పెద్ద దొంగ. 2020 నుండి 2024 లోపల ఈ సందీప్ ఘోష్ గారిని చాలాసార్లు ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ నుంచి సస్పెండ్ కూడా చేశారు. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ కూడా చేశారు. కానీ తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని అదే కాలేజ్లో ప్రిన్సిపల్గా చలామణి అవుతున్నాడు. అంటే ఇతనికి అలానే డిఎంసీ పార్టీ నాయకులకు ఏదో పెద్ద లింకే ఉంది. సందీప్ ఘోష్ ఎన్నికల ప్రచారంలో ఫండింగ్ చేసేవాడు అనే ఆరోపణలు కూడా చాలా వస్తున్నాయి. ఈ సందీప్ ఘోష్ అనే వ్యక్తి ఎవరైనా స్టూడెంట్స్ తన మాట వినకపోతే ఆ స్టూడెంట్స్ ని ఎగ్జామ్స్ లో ఫెయిల్ చేసేవాడంట. అలానే గర్ల్స్ హాస్టల్లో పాన్ వీడియోస్ ని రికార్డ్ చేసేవాడట. 2020లో ఆర్జీకార్ మెడికల్ కాలేజ్లో చదువుతున్న పౌలవి సహా అనే ఒక అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఆమె సూసైడ్ చేసుకుంది అని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా పోలీసులు ఈ కేసుని కొట్టివేశారు. అయితే రీసెంట్గా జరిగిన లేడీ డాక్టర్ హత్య కేసులో కూడా ఈ విధంగానే చేద్దామని ట్రై చేశారు. అయితే ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ కేసులో ఏదో కుట్ర జరుగుతుంది, అదేదో ఇన్వెస్టిగేట్ చేయండి అని మొండి పట్టడం వల్ల ఈ కేసు రీఓపెన్ అయ్యింది. అలానే మీడియా వరకు ఈ ఇన్ఫర్మేషన్ చేరింది. అలానే 2003 సుర్భజ్యోతి దాస్ అనే వ్యక్తి ఎంబీబీఎస్ ఇంటర్న్గా వర్క్ చేస్తున్న అతను సడన్ గా హాస్టల్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోయాడు. అయితే పోలీసులు అతని వీన్స్ లో ఏదో ప్రాబ్లం ఉందని, అందువల్ల అతనికి చాలా మెంటల్ ఇష్యూస్ ఉన్నాయని, అతను సూసైడ్ చేసుకున్నాడని ఈ కేసుని క్లోజ్ చేసేశారు. ఆర్జీకార్ మెడికల్ కాలేజ్లో నేర చరిత్ర ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. అలానే అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ అదే కాలేజ్లో చదువుకున్నాడు. అతనికి పొలిటికల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఈ డాక్టర్ కేసుని తారుమారు చేద్దామని ట్రై చేశాడు.
ముందుగా నేను చెప్పిన కేసెస్ ప్రకారం ఈ డాక్టర్కి కూడా అక్కడ జరుగుతున్న ఏదో ఒక స్కామ్ గురించి తెలిసి ఉండాలి. అందుకే ఆమెను ఈ విధంగా చిత్రహింస పెట్టి చంపేశారు. ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ కాబట్టి వారందరినీ బెదిరించి ఉంటుంది. ఈ స్కామ్ గురించి బయటపడతానని సందీప్ ఘోష్నే బెదిరించి ఉంటుంది. అందువల్ల ఆమెపై ప్రెషర్ని పెంచడం ప్రారంభించారు. వర్క్ ప్రెషర్ బాగా ఎక్కువగా చేశారు. అందువల్ల 36 గంటలు ఆమె వర్క్ చేయాల్సి వచ్చింది. కానీ ఆమె కష్టపడి పనిచేసింది. ఆమె ఎక్కడ కూడా భయపడలేదు. ఆమెను చూసి వీళ్ళకి భయమేసింది. ఎందుకంటే ఈమె ఇలానే ఉంటే వాళ్ళని ఎప్పుడైనా ఎక్స్పోజ్ చేయొచ్చు అని వాళ్ళలో భయం మొదలైంది. ఆమెని ఏమైనా చేయకుంటే వాళ్ళ పని ఫినిష్ అని వాళ్ళు అనుకున్నారు. అందువల్లే ఆమెను టార్గెట్ చేసి అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. కేసుని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ నిందని ఎవరిపైనైనా మోపడానికి సంజయ్ రాయ్ని ఇందులో ఇరికించి ఉంటారు. ఆ సంజయ్ రాయ్కి ఏదైనా ఆశ చూపించి ఈ నిందని తన పైన వేసుకోమని చెప్పి ఉంటారు. ఈ సంజయ్ రాయ్ ఏమంత మంచివాడేం కాదు. ఇతనికి ప్రీవియస్గా 4 సార్లు డివర్స్ అయినాయి. ప్రతిసారి కూడా ప్రతి అమ్మాయి చెప్పేది ఏంటంటే తను లైంగికంగా చాలా బాధ పెడుతున్నాడు, అది తట్టుకోలేక డివర్స్ తీసుకుంటున్నాము అని చెప్పారు. ఈ హత్య జరిగే ముందు కూడా తను 2 బ్రాతల్ హౌసెస్కి వెళ్ళి సెక్స్ చేసి వచ్చాడని చెప్తున్నారు. అటువంటి వ్యక్తి 150 మిల్లీగ్రాముల స్పర్మ్ని ఎలా రిలీజ్ చేయగలిగారు? ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ ఎఫ్ఐఆర్లో ఏదో తప్పు జరిగింది అని. కాబట్టి ఈ కేసులో ఉన్న పెద్దలందరినీ బయటకు తీసుకొని రావాలి. డిఎంసీ పార్టీ హస్తం ఉంది అని తెలిస్తే అక్కడ ప్రెసిడెంట్ రూల్ని తీసుకొని రావాల్సి ఉంటుంది. ఈ కేసుని సుప్రీంకోర్టు హ్యాండిల్ చేస్తుంది కాబట్టి త్వరలోనే సాటిస్ఫాక్టరీ రిజల్ట్ రావాలని కోరుకుందాం. అలానే ఎలా అయితే నార్మల్గా ఉన్న కోర్టు కేసులు ఏళ్ల తరబడి నడుస్తూ ఉంటాయో అలా కాకుండా ఈ కేసుని త్వరగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడాలని కోరుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.